అంటే మీరు రఘురామకృష్ణరాజు అనేటువంటి మీరు యు ఆర్ ఎ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ మెంబర్ డిస్పైట్ యూ హోల్డ్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. ఇదెవరు? లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై లెజిస్లేటివ్ సెక్రటరీ. మీరు పార్టీ మెంబర్షిప్కి రిజైన్ చేయకుండా మీరేమో సెక్రటరీ మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగించవచ్చా? ఎవరైనా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 చెప్పినట్టుగా ఒక బైబిల్ పట్టుకొని ఎస్సీ వాడు కోర్టుకి చర్చికి వెళ్తేనేమో ఆ చర్చ రిజర్వేషన్లు తీసేయచ్చా? మీరు మాత్రం కాన్స్టిట్యూషనల్ పోస్టులు హోల్డ్ చేయొచ్చా? మీరు మాత్రం ఎఫ్ఐఆర్లు 2,000 కోట్ల రూపాయలు దోచుకొని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉండగా ఆ ఎఫ్ఐఆర్లు పెండింగ్ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చీటరు ఫైనాన్షియల్ ఫ్రాడు అని డిక్లేర్ చేయించుకొని మీరు మాత్రం పెద్ద మనిషిగా చలావణి అవ్వచ్చా? 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఏదో తెచ్చుకొని బతికేటువంటి పాస్టర్ల మీద మీ విశ్వరూపం మీ ప్రతాపం చూపిస్తారా? గుర్తుపెట్టుకో రఘురామకృష్ణరాజు గారు, ఎప్పుడూ కూడా సమాజం ఒక్కళ్ళని మీ ఒక్కళ్ళ చుట్టే తిరగదు. ఒకరోజు మాకు సమయం వస్తుంది, గుర్తుపెట్టుకో. 29:34లో నీ కర్మగాలి అధికారం మారిందా? భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద పార్టీ తలుచుకున్నా ఈ రాష్ట్రంలో నీకు అడుగు పెట్టనివ్వదు. భారతీయ జనతా పార్టీ తలుచుకున్నా సరే ఈ రాష్ట్రంలో నీకు నిలువు నీడ ఉండదు. ఈరోజు నువ్వు చేస్తున్న అకృత్యాలకి, ఉండి ప్రజలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీరు సృష్టిస్తున్నటువంటి గొడవలకి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ పవన్ కళ్యాణ్, మీ నారా లోకేష్ జాతికి సమాధానం చెప్పి తీరుతారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో మిమ్మల్ని జైలుకి పంపించడం కాదు. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది అని నేర్చుకోండి. ఈ రోజు నుంచి మీరు నా వెంట పడతారా, నేను మీ వెంట పడతానో పబ్లిక్లో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఎప్పటి వరకు మనం మతపరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు అని నేను చాలా సమయంలో పాటించాం. మాకెళ్ళి మేమేమి ఫ్రాడ్లు చేయలేదు, మేమేమి క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్. ఒకవేళ మా మీద క్రిమినల్ కేసులు ఉంటే రోడ్డు మీద ధర్నా చేసినాయో రాస్తారోకో చేసినవి ఉంటాయి. మీలాగా కాదు, మీలాగా ఫైనాన్షియల్ ఫ్రాడ్లు కాదు. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల కోసం ప్రజాసేవ చేస్తున్నట్టు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ముసల కన్నీళ్లు గార్చడం మాకు చేత కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పి కోట్ల మంది ప్రజల మీద వాళ్ళ మీద ఇబ్బందికరంగా ఏదో మీరు ఇట్లా చేస్తే వెళ్తారు, ఇట్లా చేస్తే వెళ్తారు, మీరు రిజర్వేషన్లో పోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే పీకిచ్చు చూద్దాం. ఎంతమందిని పీకించగలుగుతావు చూస్తాను, పీకిచ్చు. ఎంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయిస్తావు, వచ్చి క్యాన్సిల్ చేయించు. నువ్వు క్యాన్సిల్ చేయించిన ప్రతి క్యాస్ట్ సర్టిఫికెట్ అన్లెస్ అతను వాలంటరీగా కన్వర్ట్ అయితే తప్ప, ఎస్సీగా ఉండి చర్చికి వెళ్ళిన, మత సాంప్రదాయాలు పాటించిన, పెళ్ళిళ్ళు చేసుకున్న, ఏమి చేసినా, దశమ భాగాలు ఇచ్చినా నువ్వు క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయించు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను ఆ రోజు నుంచి మీడియాలోకి రాను. అది మళ్ళీ నేను రిస్టోర్ చేయించకపోతే రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, మీరేం ప్రాపగాండా చేస్తున్నారు? సో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఇలాంటి వ్యక్తులను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం కూడా రఘురామకృష్ణరాజు భుజం మీద తుపాకీ పెట్టి ఒక వర్గాన్ని మాట్లాడాలని చూస్తుంది, ఒక వర్గాన్ని కాల్చివేయాలని చూస్తుంది. మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక, ఖచ్చితంగా ఈ వర్గం ప్రజల ఓట్లతోటి మీరు గెలిచారు. ఈ వర్గం మీ మీద చాలా ఈరోజు కోపంగా ఉంది. దీని రిప్లికేషన్ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కనపడుతుంది. కావాలి అంటే 2029లో జరిగే ఎలక్షన్లో మళ్ళీ ఒక్కసారి ప్రజల యొక్క విశ్వరూపం ఏంటో చూస్తారు. మీకు 164 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్నారు. మీకు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో 2029లో చూడమని మరొకసారి నేను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ, రఘురామకృష్ణరాజు ఈ రోజుకైనా ఎప్పటికైనా దయచేసి కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య గొడవలు కొట్లాట్లు పెట్టడం మానేయమని మీకు ఒక ఉచిత సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.